అంటే మనకి తిరుపతి పీపుల్ చాలా మందికి ఏంటంటే ఈవినింగ్ స్నాక్ అనగానే గోబీ అలవాటే. రాయల్ ఫుడ్స్ అని అక్కడికి వెళ్ళి గోబీ రైస్ తిని, గోబీ మంచూరియా తిని, చాలా ఫేవరెట్ ఫుడ్ గోబీ ఫ్రైడ్ రైస్. తిరుపతిలో దొరికినట్టు ఎక్కడా దొరకదు. ఇన్నారుగా మన కిరణ్ చెప్పిన రాయల్ ఫుడ్స్ కి వచ్చేసాను. ఇంకా వచ్చి రాగానే ఒక గోబీ ఫ్రైడ్ రైస్, ఒక గోబీ మంచూరియా చెప్పినాం. కొన్ని స్పైసెస్ వేసి, ఎర్రగాలను గోబీ వేసి, గుప్పడంత అన్నం వేసి, 5-6 నిమిషాలు గాల్లో అట్ట ఎగరేసి ప్లేట్ లో పెడేసినాడు. మాటలో మాట వచ్చినప్పుడు నేను చిన్నప్పుడు ఆర్ఆర్ స్కూల్లో చదివాడు అని చెప్పినాడు. ఈ రాయల్ ఫుడ్స్ కి రెగ్యులర్ గా వచ్చేవాడు అంట అన్న. దాని తర్వాత మనకు బాగా ఇష్టమైన గోబీ మంచూరియా చేయడం స్టార్ట్ చేసినాడు. అది అట్టా గాల్లోకి లేస్తా అంటే నేను ఎట్టా చూస్తా అంట. ఏందో తెలియదు కానీ దాన్ని చిన్నప్పటి నుంచి అట్టా చూస్తానే ఉంటాం మనం. అదొక సాటిస్ఫాక్షన్ కదా బా. ఇంకా బాగా రోస్ట్ చేసి ప్లేట్ లోకి సర్వ్ చేస్తా అంటే ఎప్పుడెప్పుడు టేస్ట్ చేద్దామా అని వెయిట్ చేస్తా అంట. ఇంకా గోబీ రైస్ టేస్ట్ విషయానికి వస్తే నాకు బాగా నచ్చింది. ఇంకా మంజూరి టేస్ట్ విషయానికి వస్తే పర్లేదు బాగానే ఉంది. ఇంకా రాయల్ ఫుడ్స్ అడ్రస్ ఎక్కడంటే బైరాపేట సర్కిల్ ఉంటుంది అన్నా. నువ్వు రెస్ట్ తీసుకోలేనా, నేను చెప్తానా. బైరాపేట దగ్గర ఉండే పెట్రోల్ మాకు పక్కనే ఉంటది. మీరు కూడా ట్రై చేసి ఎట్టుందో కామెంట్ చేయండి బా. తినాలనుకునే వాళ్ళకి హెల్ప్ అవుతుందా.